దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కళను సహకారం చేసిన అమృతమూర్తి తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అన్నారు. సోమవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గోవర్ధన్ మాట్లాడారు. సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. కౌలు రైతులకు రద్దు జరిగింది. ఇప్పుడు ఎట్లా కౌలు రైతులకు రద్దు జరిగిందంటే సన్నోడ్లకు 500 రూపాయల బోనస్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 1,00,000, 2 లక్షలు, మా ఊర్లో ఒక రైతుకు 3,20,000 రూపాయలు అదనంగా కింటాకు 500 రూపాయల బోనస్ తోటి వచ్చింది. ఈరోజు కేసీఆర్ పరిపాలన ఉన్నటువంటి ఏ హామీ కూడా నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి దగ్గర పోయి కాళ్ళ మీద సాగిలబడి తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారని మొదటి అబద్ధం మొదలుపెట్టి, రెండో అబద్ధం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తారని రెండో అబద్ధం నుంచి 99 అబద్ధాలు ఆడిండు కేసీఆర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీది ఇది ఇందిరమ్మ రాజ్యం, అందరికి కూడా న్యాయం జరుగుద్ది. రేపటి నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది గృహ నిర్మాణం కూడా, ఇందిరమ్మ గృహ నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. అన్నీ కూడా సజావుగా సాగించి పరిపాలన చేస్తాం. తుంగతుర్తి నియోజకవర్గ చరిత్రలోనే 52,000 మెజార్టీ ఏ నాయకునికి కూడా రాలేదు. అన్న సామిలన్నకు 52,000 మెజార్టీ తోటి ప్రజలందరూ కూడా గెలిపించారు. నాకు సహకరించినటువంటి అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులకు, నాతో పనిచేసినటువంటి పార్టీ ఉపాధ్యక్షుడు కానీ మిగతా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఇందిరమ్మ రాజ్యం, ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఇచ్చినటువంటి హామీలే కాకుండా కొత్తవి కూడా చేసి సంవత్సరమైన పాలన చాలా సంతృప్తికరంగా ఉంది. అందరూ కూడా సంతృప్తికరంగా ఉండు. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఈయన ఒక తిప్పల పడితే రాలే. ఆ రోజు పార్లమెంట్లో ఉన్నది ఇద్దరు, కేసీఆర్ గారు ఒకరు, విజయశాంతి ఒకరు, ఇద్దరిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? సోనియా గాంధీ చలువతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇలా సోనియా గాంధీ గారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను మిత్రులారా.